ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలపై రాజకీయ కక్ష సాధింపులు కొనసాగుతున్నాయి. తాజాగా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పైన రాజకీయ వేధింపులు అదేవిధంగా పోలీసుల వేధింపులు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే మద్యం స్కామ్ అంటూ ఒకవైపున టీడీపీ కూటమి ప్రభుత్వం అదేవిధంగా ఎల్లో మీడియా హడావుడి చేస్తున్నారు. విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నప్పటికీ అరెస్ట్ అంటూ హడావుడి చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారాన్ని ఏ విధంగా చూస్తారో మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి సాకే శైలజనాథ్ గారు ప్రధానంగా ఎట్లా చూస్తారు శైలజనాథ్ గారు? ఎందుకంటే మిథున్ రెడ్డి కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్ని టార్గెట్ చేయడం ఏ విధంగా అనిపిస్తుంది? విచారణకి సహకరిస్తున్నప్పటికీ అరెస్ట్ అంటూ హడావుడి చేస్తున్నారు సిట్టు. అసలుకి ఆ విషయంలోనే సాక్షి జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ప్రకటించారు, ఇది సాక్ష్యాలు ఉంటే పెట్టండి ముందరా అని చెప్పేసి. అసలు ఏదైనా ఈ లిక్కర్ ఇష్యూస్లో సీఎంఓ నుంచి సంతకాలతో పోయిందంటూ ఉంటే అది కేవలం ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు కాలమే, అసలు నా టైంలో ఏమో చూపించాం అని అంటున్నారు. కేసు లేదు కదా అంటున్నారు. సో ఈవెన్ దో దట్ ఆఖరికి వాళ్ళకు సిట్ వేశారు, సిట్ ప్రకారం అందరినీ తెచ్చిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తాజాగా మిథున్ రెడ్డి గారు, అసలు మిథున్ రెడ్డి గారు నేరం నిరూపితం కావాల్సింది కోర్టులో. కోర్టు చెప్తుంది ఎవరు 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 తప్పు చేశారు లేని విషయం పట్ల. దానికి సాక్ష్యాలని వీళ్ళు ఇవ్వాలి. సాక్ష్యాలను తయారు చేస్తున్నామని చెప్తారు. నాకు అర్థం కాదు, సాక్ష్యాలను తయారు చేయడం ఏందో, సాక్ష్యాలు వెతుకుతున్నామని అంటుంటారు. వెతికే సాక్ష్యం ఏందో నాకు అర్థం కాదు. సో ఈ మిథున్ రెడ్డి గారి పట్ల మిథున్ రెడ్డి గారే కాదు, అందరూ చాలామంది నాయకుల పట్ల, నిజంగా మంచి నాయకుల పట్ల తమకున్న కక్షని ఈ విధంగా చూపించడానికి ఖండిస్తూ ఉన్నాం. మిథున్ రెడ్డి వారికి వస్తే మాత్రం అసలు ఆయన హీఈస్ అసలు కోఆపరేటింగ్ విత్ ద ఎంక్వైరీ టీమ్. ఈజ్ అవైలబుల్ ఫర్ ద ఎంక్వైరీ టీమ్ అండ్ హీఈస్ ఆల్వేస్ సిన్స్ ఎస్టర్డే హీఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కోర్ట్స్ ఓన్లీ. సో they are trying to arrest Mithun Reddy is not a good thing for anybody. It is not a good thing for the law and order and constitution, anything. Please, I am requesting Chandrababu Naidu's government, please don't do that thing. He is not against your inquiry. He is not hampering your proceedings. You go it, but when arrest, you think arrest is the important, not than getting anything. So I am condemning such attitude. Please try to do transparently according constitution. పార్లమెంటు సభ్యుడిగా ఉన్న వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వ పాలసీల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో కానీ ఎట్లాంటి సంబంధము ఉందని భావించవచ్చా? లేదు కాబట్టే కదా మేము ఎంక్వైరీ చేస్తామంటున్నారు. ఉంటే చెప్పేవాళ్ళు కదా, ఇది ఈ వార్త బట్టి మేమని. ఎక్కడో న్యూస్ పేపర్లో వచ్చే వార్త కాదు కదా. నేను ఏం చేస్తామా అఫైర్స్ లైక్ దట్, స్టేట్ ఆఫ్ అఫైర్స్ లైక్ దట్. బట్ వాళ్ళకి ఆధారాలు ఉండేది, ఈ ఆధారాలు ఉన్నాయని చెప్పేసి తీసుకెళ్ళచ్చు కదా. సో ఆధారాలు చూపించండి, లేకుంటే ఆఖరికి డెమోక్రటిక్గా ఫంక్షన్ చేయండి. బట్ దిస్ ఈజ్ కన్సిడర్డ్ ఓన్లీ పొలిటికల్ రివెంజ్ తప్ప ఏం కాదు. ఆఖరికి ఇప్పటికీ చాలామంది నేతలను అరెస్ట్ చేశారు. గతంలో ధనుంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. జగన్ గారికి ముఖ్యమైన సన్నిహితులందరినీ అరెస్ట్ చేయడమే ప్రభుత్వ లక్ష్యమా? ఏం జరుగుతుందంటారు? అట్లే కనిపిస్తూ ఉంది కదా, దాంట్లో ఏ మాట మాట్లాడినా కనిపించేది అదే కదా. సో ఇట్ ఈస్ నాట్ గుడ్ థింగ్ ఫర్ ఎనీబడి. మొత్తం మీదైతే మిథున్ రెడ్డి పైన రాజకీయ వేధింపులు కరెక్ట్ కాదు. ఎందుకంటే విచారణకి సహకరిస్తున్న నేపథ్యంలో అరెస్టు చేయడం దేనికని చాలా స్పష్టంగా పేర్కొంటున్న పరిస్థితి కల్పిస్తోంది మాజీ మంత్రి శైలజనాథ్ గారు. ఎందుకంటే రాజకీయ కక్ష సాధింపులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీక్ స్టేజ్కి చేరాయి. చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలపైన కక్ష సాధింపుతో వ్యవహరించడం ముమ్మాటికి దుర్మార్గమని మాజీ మంత్రి శైలజనాథ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.